చేయాలని నా ఫ్రెండ్ చూస్తున్నాడు, నేనేమో తప్పించుకోవాలని చూసేవాడిని. ఎందుకు అంటే నా మనసులో ఏదో ఒక భయం, ఈ కంపెనీ ఉంటుందో పోయిందో, ఇది ప్రైవేట్ కంపెనీ, ఇదేదో కొత్తగా వింటున్నాం అని చెప్పేసి చిన్న చిన్న అనుమానాలు ఉండే మైండ్లో. ఒక మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత చెప్పాడు, ఇక్కడ పైసలు కట్టేది ఏమి, చాలా కంపెనీలు 10,000 కట్టండి, ఒక ఇద్దరిని జాయిన్ చేయండి. ఇంకో కంపెనీ 12,000 కట్టండి, 7,000 కట్టాలి, 5,000 కట్టాలి, 3,000 కట్టాలి, 18,000 కట్టాలి. సంథింగ్ మనీ కట్టించుకుంటే కంపెనీలు ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది, స్టాప్ అయిపోతుంది. అవునా కదా? చాలా కంపెనీలు చాలా మంది ఇట్లనే మోసపోయారు. కార్లు వస్తాయి, లక్షలు వస్తాయని ఆశపడి పైసలు కట్టి జాయిన్ అయ్యింది. సో పైసలు కడితే ఏ రోజు ఏ కంపెనీ ఎక్కడ ముంచుతో తెలియదు. ఇప్పుడు చాలా స్కామ్లు మనం చూస్తూనే ఉన్నాం. అవునా కదా? సో ఇక్కడ డబ్బు కట్టేదేమీ లేదు అని నేను మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నాను. మీటింగ్కి వెళ్ళక ముందు ఏదో తెలియనటువంటి ఒక భయంతో ఉన్నా. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినో ఎస్టీజీ కంపెనీ చరిత్ర, ఇప్పుడు దాకా మాట్లాడారు కదా లీడర్స్, అలాంటి లీడర్స్ ద్వారా ఈ కంపెనీ చరిత్ర తెలుసుకున్నాను. 2004లో స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినప్పుడు చిన్న కంపెనీ, 2017లో నా దగ్గరికి వచ్చింది. అప్పుడు కొంచెం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు 2026 భారతదేశం కాకుండా ఒక 8 కంట్రీస్కి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంపెనీ పుట్టి? 22 ఇయర్స్ అవుతుంది. ఈ 22 సంవత్సరాలలో ఎవరైనా డబ్బు కట్టి మోసపోయిన ఉన్నారా? బాగుపడ్డోళ్ళు చాలా మంది అన్ని రాష్ట్రాల్లో. ఎవరు బాగుపడ్డారు అంటే ఎవరు దరిద్రం తల మీద పోద్దో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. మిగతా వాళ్ళు చూస్తానే ఉంటారు, అట్లే చూస్తూ ఉంటారు. చాలా మంది అనుమానంగా ఉన్నారు. కొంతమంది మీటింగ్స్కి రాలా. సో ఎవరు మీటింగ్కి వచ్చిందో దీని విలువ అర్థమవుతుంది. జర్నీ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతుంది. నేను ఎస్టీజీ కంపెనీ చరిత్ర తెలుసుకొని కొన్ని ప్రోడక్ట్స్ వాడే, ఒక 2000కి ఇంట్లో డైలీ వాడుకుంటే పేస్ట్, సర్పు, షాంపూ, టీ పొడి ఇవన్నీ కలిపి ఒక 2,000 అయింది బిల్లు. పైసలు ఏమైనా కనపడట్లేదు కదా? లేదా పనికిరాని వస్తువులు ఏమో 20,000, 10,000 కొనిపిస్తున్నదా? మనకు కావాల్సిన ప్రోడక్ట్ బ్రాండ్ ఏంటి? వెస్టీజ్. ఇప్పుడు దాకా మనం ఎన్నో బ్రాండ్లు వాడుతాం, ఇప్పుడు మనం వెస్టీజ్ బ్రాండ్ వాడాలి. ప్రొడక్ట్స్ ఏం కొనాలనేది మనకే ఆప్షన్ ఇచ్చింది కంపెనీ బలవంతంగా.